ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ కాగా వారందరికీ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కేవి మహేశ్వర్ రెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్, అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపిక, సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్న బదిలీ అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వి మాధవరెడ్డి, కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్, గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్ సతీష్ కుమార్, అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్గా అజిత ట్రాన్స్ఫర్ ఆర్డర్లు అందుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీగా కె శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ బదిలీ అయ్యారు. మరింత సమాచారం ఈ బదిలీలకు సంబంధించి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. బదిలీలు చేపట్టి రాష్ట్రంలో అయితే ఒక సంచలనం మరి అందులో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో బదిలీలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ప్రజలకి సంక్షేమ పాలన అందించే విధంగా కూడా గత ఏదైతే నిన్న సాయంత్రం ఐపీఎస్ లోనే దాదాపుగా చూస్తూ ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 37 మందిని కూడా బదిలీ చేసి మాత్రం ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కేవీ మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కూడా బదిలీ చేశారు. అదేవిధంగా వకుల్ జిందాల్ విజయనగరం జిల్లా ఎస్పీగా కూడా ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా విజయనగరం జిల్లాకి అయితే మాత్రం బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా అనకాపల్లికి సంబంధించినటువంటి ఎస్పీగా దీపికను అయితే మాత్రం నియామకం చేశారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే పార్వతీపురం సంబంధించినటువంటి ఎస్పీగా ప్రస్తుతం ఏదైతే మాధవరెడ్డి అయితే మాత్రం కొనసాగబోతా ఉన్నారు. ఏపీ ఎస్పీ కమాండో 3వ బెటాలియన్ కమాండర్గా పూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా కొనసాగుతున్నటువంటి మల్లికా ఖడ్గే అయితే మాత్రం వేరే జిల్లాకి బదిలీ చేస్తూ ఆమె ప్లేస్ లో కె శ్రీనివాసరావు అనేటువంటి ఒక ఎస్పీని కూడా తిరిగి మరలా నియమించడం అయితే మాత్రం జరిగింది. మరి అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సుహాస్ డ్యూటీ అయితే మాత్రం బాపట్ల జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సతీష్ కుమార్ అనేటువంటి ఒక ఎస్పీని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మొత్తానికి రాష్ట్రంలో ఇక పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగుల బదిలీకి సంబంధించినటువంటి అంశంలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే ఐపీఎస్ బదిలీ జరిగాయి కాబట్టి ఇక రాబోయే రోజుల్లో డిఎస్పీకి సంబంధించినటువంటి కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు కూడా భారీగా అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం అడుగులకు ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణం కృషి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరోపక్క అధికారులపై కూడా ప్రత్యేక దృష్టిగా ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే బదిలీ అయితే మాత్రం ఉన్నారు ఆంధ్రప్రదేశ్. రైట్ పవన్, థ్యాంక్ యూ.